హలో అండి. ఈరోజు మా ఇంట్లో ఈజీగా అయిపోయే ఫ్లేవర్డ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక పెద్ద సైజ్ కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం ముందే చాప్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ గోల్డెనిష్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మీరు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అందరూ వేసుకోక్కర్లేదు, ఇట్స్ నాట్ మ్యాండేటరీ అనమాట. ఇష్టం ఉంటే వేసుకోండి లేదా లేదు. సో నెక్స్ట్ మనం ముందే చాప్ చేసుకున్న టొమాటోస్ అండ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది మీరు ఎప్పుడైనా టొమాటోస్ ఫ్రై చేసుకునేటప్పుడు అది ఈజీగా మ్యాష్ అయిపోవడానికి మీరు సాల్ట్ యాడ్ చేస్తారో ఏదో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే వేస్తాను, ఎందుకంటే అది సాల్ట్ వేస్తే ఈజీగా ఆ హీట్కి ఇంకా ఆ సాల్ట్కి ఈజీగా మ్యాష్ అయిపోతుంది అనమాట టొమాటోస్. ఇంకా టొమాటోస్ అనే కాదు, ఇంకా ఏమైనా అలా ఈజీగా మ్యాష్ అయిపోతుంది. సో దాని తర్వాత నేను పుదీనా వేసుకున్నా, పుదీనా అండ్ కరివేపాకు. పుదీనా ఫ్లేవర్డ్ రైస్లో ద మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. అసలు పుదీనా లేకుండా మీరు ఇది అసలు చేయలేరు. దాని తర్వాత అవి రెండు ఫ్రై అయిపోయాక, అవన్నీ ఫ్రై అయిపోయాక మీరు చిల్లీ పౌడర్, ఇంకా మీ ఇంట్లో ఏమైనా మసాలాస్ ఉంటే అవన్నీ మసాలాస్ యాడ్ చేసేయండి. లైక్ చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, గరం మసాలా, ఇంకా ఇవన్నీ యాడ్ చేసుకోండి. నా దగ్గర యాక్చువల్లీ చికెన్లో మీరు ముందు చికెన్ వేసుకునేటప్పుడు ఆ చికెన్ మసాలా ఉంది. సో మా ఇంట్లో ఈరోజు ఆ చికెన్ మసాలా లేదు, సో నేను ఈ పొడిలతో రీప్లేస్ చేశాను అనమాట. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా సరే మీరు అదైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఐ థింక్ పొడులు కూడా మంచిగా వర్కౌట్ అవుతుంది అనుకుంటా. సో ఇలా మజ్జిగ చేసుకొని మజ్జిగ కూడా వేసుకోవాలి. అందులో మజ్జిగ వేసుకొని ఫుల్ కలిపేసుకోవాలన్నమాట. ఫుల్ కొద్ది ఆడే వరకు ఉడికించాలి. ఉడికించాక దీంట్లో చూడండి ఎలా అయ్యిందో, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేయాలి. కుక్ చేశాక దాంట్లో మనం ముందుగా వండుకున్న అన్నం వేసేయాలి. దానిపైన దమ్ పెట్టుకుంటాం కదా, దమ్ ఎలా పెట్టుకుంటామో అలా కుక్ చేసిన రైస్ దాని మీద వేయాలి. చూడండి వేసాక నా దగ్గర బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయన్నమాట. సో బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకున్నా. కాసేపు దాంట్లో మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టండి. బరువు పెట్టాక సో మీరు సర్వ్ చేసుకున్నప్పుడు, నాదైతే ఇది పొడులతో నేను రీప్లేస్ చేశానని చెప్పాను కదా, పొడులతో కూడా చాలా బాగుంది. ఇలా పెరుగు చట్నీతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. ఎగ్ కూడా చాలా బాగుంది ఎగ్తో తింటే. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తిండిబోతు ఛానల్.